వి లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 9 లెసన్ 9 9వ పాఠము. మనుష్యులు చేసిన పాపముల నుండి వారికి విమోచనము ఎలా కలుగుతుంది? మనుష్యులు చేసిన పాపముల నుండి వారికి విమోచనము ఎలా కలుగుతుంది? మనుషులు తల్లి గర్భము నుండి యథార్థవంతులుగా పుట్టినా కానీ లోకములో పాపము ఉండుటను బట్టి ఆ పాపమునకు ఆకర్షితులై ఆ పాపములో ప్రేరేపింపబడి మనుషులు పాపము చేయుచున్నారని, అలాగే పాపము మనుషులను పాశముల చేత బంధించుచున్నదని, తరిమి పట్టుకొనుచున్నదని గత పాఠ్యాంశాలలో మనము నేర్చుకున్నాం. అయితే పాపము చేసిన మనిషికి ఆ పాపము నుండి విమోచన, విముక్తి, విడుదల ఎలా కలుగుతుంది? ఈ విషయాన్ని గురించి ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. దేవుడు పాపము చేసినటువంటి మనుషులను చూచి జాలిపడుతున్నాడు. ఎందుకంటే వారు ఆ పాపములలోనే ఉంటే నిత్య నరకాగ్నికి తరలిపోతారు. వారు చేసిన పాపమును తెలుసుకొని పశ్చాత్తాపపడితే వారిని క్షమించాలని దేవుడు అనుకుంటున్నాడు. మనిషి తాను చేసినటువంటి పాపము విషయమై పశ్చాత్తాపపడి పరివర్తన నొంది దేవుని వైపు తిరిగితే మరలా దేవుడు ఆ మనిషిని పవిత్రునిగా చేయాలనుకుంటున్నాడు. పాపము నుండి విమోచనమును దయచేయాలనుకుంటున్నాడు. దేవుడు మనుషుల పాపముల నుండి వారిని విడిపించటానికే తన కుమారుడైన యేసుక్రీస్తును శరీరధారిగా లోకములోనికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చినది దేనికి? మనుష్యులను వారి పాపముల నుండి విడిపించటానికి, విడుదలను అందించటానికి. పాపమనే చెరలో నుండి, అది ఒక ఖైదు, పాపమనే చెరలో నుండి మనుష్యులను విడిపించటానికి యేసుక్రీస్తు శరీరధారిగా లోకంలోనికి వచ్చారు. యేసుక్రీస్తు శరీరమందు భూమి మీద నివసించి పవిత్రునిగా జీవించి తన ప్రాణము పెట్టి తన రక్తము చిందించి పాప పరిహారమును జరిగించారు. ఈ విషయాన్ని ఈరోజు ఈ పాఠ్యాంశం ద్వారా మనము తెలుసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమను బట్టి మనుషులకు విమోచనము అనుగ్రహింపబడింది. పాపముల నుండి మనుషులకు విడుదల అనుగ్రహింపబడింది. ప్రవక్త ఈ విషయమై చక్కని సంగతులను పేర్కొంటున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వాక్యం నుండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ప్రవచనములుగా వ్రాయబడ్డాయి. పాపమనేటువంటి చెరలో ఉన్నటువంటి మనుషులకు విడుదలను అనుగ్రహించటానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. ప్రభువు హితవత్సరమును ప్రకటించటానికి ఆయన వచ్చారు. చూసారా? బలహీనులకు ఊతమివ్వడానికి, దృఢపరచటానికి, నలిగిన వారిని దృఢపరచటానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు.
చేసిన పాపములను బట్టి కుమిలిపోతూ కృంగిపోతూ ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువు ఒక ఆశా జ్యోతిగా కనిపిస్తున్నారు. ఎందుకంటే పాపము చివరకు మరణమునిస్తుంది. పాపములో జీవము లేదు, పాపము మరణాన్నిస్తుంది. అయితే యేసుక్రీస్తునందలి దేవుని కృపావరము మనకు నిత్య జీవముగా అనుగ్రహింపబడింది. ప్రభువు మనకు విమోచనమును దయచేస్తున్నాడు. మనుషులకు వారి పాపముల నుండి విమోచనము ఎలా కలుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట చేత మనుషులకు పాప విముక్తి కలుగుతున్నది. పాప విముక్తి, పాప విమోచనము, పాపము నుండి విడుదల కలుగుచున్నది అని మనము ఈ వాక్య భాగాన్ని బట్టి గమనించవచ్చు. అలాగే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు పాపమనే చెరను తీసుకుని వెళ్ళిపోయారని కూడా మనకు అర్థమవుతుంది. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, అనగా యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు, శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆయన పాపమనే చెరను చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఆయన నామములో మనకు ఇప్పుడు విడుదల దొరుకుచున్నది. చెర నుండి విముక్తి, చెర నుండి విమోచనము మనకు అనుగ్రహింపబడుచున్నది. మరలా చెరలోనికి వెళ్ళిపోయే వారముగా మనం ఉండకూడదు. చెర నుండి విడుదల పొందినటువంటి మనము ఆ క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్ర్యంలో ఉండాలి. చెరలోనికి వెళ్ళిపోకూడదు. పాపం అనే చెరలోనికి మరలా వెళ్ళిపోకూడదు. పాపం అనే చెరలో నుండి దేవుడు మనలను క్రీస్తు ద్వారా విడిపించాడు, విమోచనమును మనకు దయచేశాడు. కనుక క్రీస్తు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యంలో మనం ఉండాలి. మరలా పాపము చేసేవారముగా మనం ఉండకూడదు. ఈ విధంగా పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు విమోచనమును దయచేశాడు. పాపమనే చెర నుండి మనకు విడుదలను అనుగ్రహించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు చూడండి. తండ్రి అయిన దేవుడు లోకమును ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువును మనకు అనుగ్రహించినట్లుగా ఆ వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పాపమనే చెరలో ఉండిపోతే నశించిపోతారు. అయితే పాపమనే చెరలో నుండి మీరు బయటకు వస్తే, మీకు విమోచనము దొరికితే, మీకు విముక్తి అనుగ్రహింపబడితే, యేసుక్రీస్తు ప్రభువు నామమునందు మీకు విడుదల దొరికితే మీకు నిత్య జీవము అనుగ్రహింపబడుతుంది. మీరు నిత్య జీవమును పొందుతారు. అందునిమిత్తము తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును లోకమునకు అనుగ్రహించినట్లుగా మనకిక్కడ ఈ వాక్య భాగంలో స్పష్టంగా అర్థమవుతుంది. కనుక మానవాళిని వారి పాపముల నుండి విమోచించేది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారు రక్షణలో ప్రవేశిస్తారు. పాపముల నుండి వారికి విమోచనము దొరుకుతుంది. ఈ విషయమై పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మరిన్ని సంగతులను ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. తిమోతి గారికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు గమనించండి. అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. దేవుడొక్కడే, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడొక్కడే. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఒక్కడే. ఆయన దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉన్నాడు. అంటే సంధి చేస్తున్నాడు, ఆయన సంధి కుదురుస్తున్నాడు. దేవునికి మనము దూరం అయిపోయాం కదా, పాపము చేసిన మనుషులుగా దేవునికి మనం దూరం అయిపోయాం. కనుక ఆ పరిస్థితిని మారుస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు మరలా మనలను దేవునితో అనుసంధానం చేస్తున్నాడు. మనలను మరలా తన ద్వారా
పరిశుద్ధులనుగా నిర్దోషులనుగా మారుస్తున్నాడు. ఆయన మధ్యవర్తి. తర్వాత చూడండి, ఈయన అనగా ఆ మధ్యవర్తి క్రీస్తు యేసు, ఈయన అందరి కొరకు, ఇందులో ఏ భేదం లేదు, వారి కొరకే ఆయన ప్రాణం అర్పించాడా, మా కొరకు అర్పించలేదా, మా పాపములను విమోచించలేడా అనడానికి వీలు లేదు. అందరి కొరకు విమోచన క్రయధనముగా. విమోచన క్రయధనము అంటే అర్థం ఏంటండి? మిమ్మల్ని విడిపించాలంటే దానికి ఒక వెల ఉంటుంది. లోక సంబంధంగా కూడా మీరు ఏదైనా ఒక కేసులో ఇరుక్కొని మీరు జైలుకి వెళ్ళారనుకోండి, మీకు ఒక బెయిల్ వచ్చిందనుకోండి, ఒక న్యాయవాది ద్వారా బెయిల్ వచ్చిందనుకోండి, కొంత సొమ్మును జమ చేయమంటారు. క్రయధనం, ఇంత జరిమానా ఉందంటారు. క్రయధనాన్ని చెల్లిస్తే తప్ప విడిచిపెట్టరు. మరి ఇప్పుడు మన పాపముల నుండి మనలను విడిపించటానికి క్రయధనం ఏంటి? ఆయన ప్రాణమే, ఆయన రక్తమే. రక్తంలో ప్రాణం ఉంది, ఆయన రక్తమే. కనుక ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. తన్ను తానే సమర్పించుకున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు మానవులందరినీ కూడా తమ పాపముల నుండి రక్షించటానికి తన్ను తాను సమర్పించుకున్నాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఇప్పుడు రక్షణ అనుగ్రహింపబడుతుంది. ఆయన ఎవరిని అంగీకరిస్తాడు? ఎవరిని తన ద్వారా స్వీకరించి తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు బ్రతుకుచున్నటువంటి వారిని తన ద్వారా పరలోకానికి చేరుస్తాడు. అందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకున్నా కానీ అందరూ ఆయనను నమ్మితేనే అందరూ రక్షింపబడేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఎవరు నమ్మకపోయినా రక్షణ పొందడానికి అవకాశం లేదు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి రక్షణ ఉంది. అందరి నిమిత్తము ఆయన తన ప్రాణమును శిలువ మీద సమర్పించారు. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. మనిషికి ఎప్పుడు ఈ సాక్ష్యం అవసరమని దేవుడు భావిస్తే అప్పుడు ఆ సాక్ష్యాన్ని తన సేవకుల ద్వారా మనుషులకు అందిస్తాడు. అదే సువార్త ప్రకటన, అదే క్రీస్తు యేసులో ఉన్న రక్షణ, దానిని ప్రకటించటం. ఇందు విషయమై పౌలు గారు కూడా నేను ఈ సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాను అని అంటున్నారు. చూడండి, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడనుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితేని నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. యేసుక్రీస్తు ప్రభువు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఈ విషయాన్ని పాపము చేసినటువంటి మనుషులందరూ కూడా తెలుసుకున్నవారై హృదయపూర్వకముగా ప్రభువును రక్షకునిగా స్వీకరిస్తే వారికి నిత్య జీవము అనుగ్రహింపబడుతుంది. ఈ విషయాన్ని గూర్చినటువంటి సాక్ష్యము యుక్త కాలముల యందు మనుషులకు అనుగ్రహింపబడుతుంది. ఆ సాక్ష్యమే సువార్త ప్రకటన. సువార్త ప్రకటన. కనుక సువార్త ప్రకటన జరిగినప్పుడు నమ్మువారు రక్షింపబడతారు. సువార్త ప్రకటన జరిగినప్పుడు నమ్మని వారు వారి పాపములలోనే ఉండి శిక్షావిధికి లోనవుతారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా తాను శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి దినములలో ఈ విషయాన్ని గురించి తెలియజేశారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వాక్యం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి శరీరధారిగా ఎందుకు వచ్చాడు? సేవలు అందుకోవడానికి కాదు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. విమోచన క్రయధనముగా అనే మాటను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అక్కడ అంటే దేని నుండి విమోచించడానికి, వేటి నుండి విమోచించడానికి? పాపము నుండి,
మనము చేసిన పాపముల నుండి మనలను విమోచించటానికి ఆయన తన్ను తానే సమర్పించుకున్నాడు. విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఆయన ఈ లోకమునకు శరీరధారిగా వచ్చాడని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. మనుషులకు వారి పాపముల నుండి విమోచింపబడేటువంటి ఏకైక అవకాశము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహింపబడింది. కనుక ఈ అవకాశమును అందిపుచ్చుకున్న వారు నిత్య జీవానికి నిర్ణయింపబడతారు. ఈ అవకాశమును కాదనుకున్నవారు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని గురించి వ్రాయబడినటువంటి మరిన్ని సంగతులను మనము చూద్దాం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యం నుండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడు ఒక మంచి అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మానవాళికి అనుగ్రహించాడు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేశారు. నేను పాపము చేయలేదు అని ఎవరైనా చెప్పగలరా? నేను ఏ పాపము చేయలేదు అని ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ అలా చెబితే వారు అబద్ధికులే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసి పాపాత్ములుగా మారిపోతున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, పాపముతో పుట్టి కాదు, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువును కేవలము నమ్ముకుంటే చాలు. మీరు చేసినటువంటి పాపముల నిమిత్తము మీ ప్రాణమును క్రయధనముగా ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ప్రభువు మీ పాపముల నిమిత్తము తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము ఆయన నామమున విశ్వాసం ఉంచాలి, ఆయన కొరకు జీవించాలి. మనము ఆయన నామమున విశ్వాసం ఉంచాలి, ఆయన కొరకు జీవించాలి. చూడండి, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. మనకు ఆయన కరుణాధారం, కృపాధారం, మనకు ఆధారం ఆయనే. మన పాపముల నుండి మనలను విమోచించేది ఆయనే. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునయుండుటకు ఆయన అలాగు చేసెను. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా లోకమును తనతో సమాధానపరుచుకోవటానికి ఇదిగో దేవుడు తన కుమారుని రక్తమునే పాపములకు విమోచనముగా అనుగ్రహించాడు. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మనము చక్కగా అర్థం చేసుకున్న వారమై పాపముల నుండి విమోచనము నొంది పాపము జోలికి వెళ్లకుండా, పాపముల నుండి మనము విడుదల పొంది మరలా పాపములో చిక్కుకొనకుండా ప్రభువులో ఉన్నతమైనటువంటి పరిశుద్ధతతో కూడిన నిర్దోషత్వముతో కూడినటువంటి బ్రతుకును మనము కొనసాగించుకోవాలి. అలాగే పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం, ఆ కుమారుని యందు అనగా యేసుక్రీస్తునందు, దేవుని కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. యేసుక్రీస్తునందు మనకు విమోచనము, విడుదల, విముక్తి అనగా ఏమిటది? విమోచనము అనగా ఏమిటది? పాపక్షమాపణ. పాపక్షమాపణ అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన తన ప్రాణమును మన నిమిత్తము అర్పించారు. పరిశుద్ధముగా జీవించి, నిర్దోషముగా జీవించి, ఏ పాపము ఆయన యందు లేదు, పవిత్రునిగా ఆయన జీవించి తన పవిత్ర రక్తమును మన కొరకు ఆయన అర్పించారు. పాప విమోచనము, పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువునందు మనకు అనుగ్రహింపబడినది అని ఈ వాక్య భాగం ద్వారా మరొక్కసారి మనం తెలుసుకోవచ్చు. అలాగే పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వాక్యం నుండి, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి
తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. యేసుక్రీస్తు తన యొక్క స్వంత రక్తమును మన కొరకు అర్పించారు. ఏదో కోడెల రక్తమో మేకల రక్తమో కాదు, జంతువుల రక్తముతో కాదు మన పాప పరిహారము జరిగేది, పవిత్రుని రక్తముతో. కనుక యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడిగా ఉండి తాను ఏ పాపము చేయకుండా తన స్వంత రక్తము చేత ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించాడు. తర్వాత ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఒకనాటి కాలంలో అనగా ధర్మశాస్త్ర కాలంలో, పాత నిబంధన కాలంలో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మిమ్మును శుద్ధి చేసిన ఎడల ఇప్పుడు అంతకంటే పవిత్రమైనటువంటి రక్తము మీ పాపముల నుండి మిమ్మును విడిపించి, ఇప్పుడు కేవలం మిమ్మును తాత్కాలికంగా శుద్ధి చేయడం కాదు, మీ పాపముల నుండి మిమ్మును విడిపించి నిత్యత్వానికి మిమ్మును అర్హులనుగా మార్చుచున్నది. కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము, ఆయన మన కొరకు అర్పించిన ప్రాణము మన పాపముల నుండి మనలను ఖచ్చితముగా విమోచిస్తుంది. అలాగే తరువాత వాక్యభాగం కూడా చూడండి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అటు వారిని ఇటు వీరిని అనగా ఇశ్రాయేలీయులను అన్యజనులను అందరినీ కూడా పరలోకానికి చేర్చటానికి, తన నామమందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరిని పరలోకానికి చేర్చటానికి, వారి అపరాధములన్నిటి నుండి వారిని విమోచించటానికి యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణమును అర్పించినట్టుగా, తన రక్తమును మన నిమిత్తమై సమర్పించినట్టుగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. కనుక ప్రియులారా, మనుషులు చేసిన పాపముల నుండి వారిని ఎవరు విడిపిస్తారు? వారికి విమోచనము ఎలా కలుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువే మనుష్యులను వారి పాపముల నుండి విడిపిస్తారు అని ఈ వాక్య భాగం ద్వారా మనకు స్పష్టముగా అర్థమవుతుంది. ఇక యేసుక్రీస్తు ప్రభువు మనుష్యులను వారి పాపముల నుండి ఏ విధముగా విమోచించారు? యేసుక్రీస్తు మనుషుల యొక్క పాపముల నుండి వారిని ఏ విధముగా, హౌ, ఎట్లు, ఏ విధముగా విమోచించారు అనే విషయాన్ని ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము నుండి మనము చక్కగా నేర్చుకుందాం. అదే పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయములోని 18వ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి. జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని గమనించండి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ఇక్కడ రక్తము మరలా మనకు అవసరమైంది. రక్తం అవసరమైంది. రక్తములో పాపము ఉండదు. పాపము మనిషి హృదయంలో నుండి బయలుదేరుతుంది. రక్తంలో పాపం ఉండదు. అయితే పాపము పరిహరింపబడటానికి రక్తం అవసరం. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. రక్తంలో పాపము లేదు, కానీ పాపము పరిహరింపబడాలంటే రక్త తర్పణ అవసరం. ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా ముందుకు కొనసాగించండి. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. పాత నిబంధన కూడా రక్తముతోనే ప్రతిష్ఠింపబడింది. అయితే మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తము చేత.
ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము అక్కడ ప్రోక్షింపబడింది. పాత నిబంధనలో కూడా మనుషుల యొక్క పాపములను పరిహరించటానికి, అనగా తాత్కాలికముగా వారిని దేవుని ఎదుట నిలబెట్టడానికి, మొదటి నిబంధనను ప్రతిష్ఠించటానికి మోషే రక్తమునే ప్రోక్షించాడు. కానీ ఆ రక్తము మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను. పాత నిబంధన కాలంలో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తముని ప్రోక్షించడం జరిగింది. తర్వాత మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. మీరు ఒక్కసారి పాత నిబంధనకు వెళ్ళి ఆ సంగతులన్నింటినీ మీరు చూడగలిగితే రక్తము చిందింపబడకుండా, రక్తము ప్రోక్షింపబడకుండా పాపక్షమాపణ అనేది కలుగదని సామాన్యంగా చెప్పచ్చు. మరి ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనుషుల పాపములను సంపూర్ణముగా తొలగించి నిత్యమైనటువంటి విమోచన, అక్కడ తాత్కాలికమైనటువంటి విమోచన. పాత నిబంధనలో మనకు తాత్కాలిక విమోచన కనిపిస్తుంది. అంటే వారిని పరలోకానికి చేర్చేటువంటి అవకాశం లేకపోయినా భూమి మీద దేవునితో సమాధానపరిచేటువంటి అవకాశం అయితే అక్కడ మోషే మొదటి నిబంధన ద్వారా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును ప్రోక్షించుట ద్వారా కలిగించారు. కానీ ఇప్పుడైతే కేవలము భూమి మీద దేవునితో సమాధానపరచడమే కాదు, మన ఆత్మలను ప్రారంభం నుండి ఎందరైతే నీతిమంతులు ఇప్పటి వరకు భూమి మీద జీవించి మరణించారో వారి ఆత్మలను కూడా ఏకముగా పరలోకానికి చేర్చు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని అర్పించారు. ఇది మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును అర్పించినట్టు కాదు, దేవుని కుమారుడే శరీరధారిగా భూమి మీద పాపము లేకుండా జీవించి పవిత్రునిగా తన ప్రాణాన్ని అర్పించారు. ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి ప్రాణములను కాపాడటానికి, వారి ఆత్మలను నిత్యత్వానికి నడిపించటానికి, నమ్మిన ప్రతి ఒక్కరిని దేవుని చెంతకు చేర్చటానికి ఆయన ఈ విమోచనమును సంపాదించారో ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. తన రక్తమును చిందించుట ద్వారా. ఇంతకీ రక్తమును ఎందుకు చిందించాలి? పాప క్షమాపణ కలగాలంటే రక్తము చిందింపబడాలి. పాపక్షమాపణ కలగాలంటే రక్తము చిందింపబడాలి. లేవీయ కాండంలో వ్రాయబడినటువంటి మరొక వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇంతకీ రక్తము ఎందుకు చిందింపబడాలో మనకు ఈ వాక్య భాగం ద్వారా కూడా అర్థమవుతుంది. లేవీయ కాండము 17వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. లేవీయ కాండము 17వ అధ్యాయము 11వ వాక్యం. రక్తము దేహమునకు ప్రాణము. రక్తములో పాపం ఉండదు, రక్తములో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. చూసారా? అంటే ఎవరైతే తమ ప్రాణమును మరొకరి కొరకు, మరొకరి పాపముల నిమిత్తము అర్పిస్తారో అప్పుడు వారి పాపములు క్షమింపబడతాయి, వారి పాపములు విమోచింపబడతాయి, వారు విడుదల పొందుతారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే రక్తములో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. చూడండి, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని. ఎంత చక్కగా వ్రాయబడిందో చూసారా? మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై. ప్రాయశ్చిత్తము, మీరు పాపము జరిగించిన వారైతే మీకు ప్రాయశ్చిత్తము కలగాలి, ఆ పాపముల నుండి మీరు విడిపింపబడాలి. చూడండి దేవుడు రక్తాన్ని ఎందుకు ఇచ్చాడో చూడండి. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఇది ముఖ్యమైనటువంటి సంగతి.
రక్తము దానిలో ఉన్న పాపమును బట్టి కాదు, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేస్తుంది. మరి సర్వలోకాన్ని రక్షించాలంటే, మనుషులలో ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారిని అందరినీ కూడా పాపముల నుండి విమోచించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు తన రక్తమును సమర్పించారు, ప్రాయశ్చిత్తముగా తన ప్రాణమునిచ్చారు. ప్రాణమునివ్వడం అంటే అర్థం ఏంటి? రక్తాన్ని ఇవ్వడం అని అర్థం. రక్తములో ఏముంది? ప్రాణం ఉంది. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు మొదట రక్తము, తరువాత నీళ్లు కారెను. అంటే చివరి రక్తపు బొట్టు వరకు, చివరి రక్తపు బొట్టు వరకు ఆయన తన దేహములో ఉన్నటువంటి ప్రాణాన్ని ఇచ్చేశాడు, అంటే రక్తాన్ని ఇచ్చేశాడు. ఆ రక్తము చేత మనము చేసినటువంటి ఈ దుర్మార్గపు క్రియలన్నిటికీ పరిహారమును జరిగించాడు, ప్రాయశ్చిత్తము చేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచితే, ప్రభువా ఇదిగో వ్రాయబడిన సంగతులన్నింటినీ నేను నమ్ముతున్నాను నాయనా, నీవు నా రక్షకుడవు, నీవు నా రక్షకుడవు, నా పాపముల నుండి నీవు నన్ను విమోచిస్తున్నావు, ఇదిగో నీ నామమందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, నిన్ను ధరించుకుంటున్నాను, నీ కొరకిక బ్రతుకుతాను, నీ రాజ్యములో చేరుతున్నాను, నీ ఇష్టాన్ని నెరవేర్చుతాను, నీ క్రియలను కొనసాగిస్తాను అని ప్రభువు దగ్గర మనము మన పూర్తి జీవితాన్ని సమర్పించుకుంటే మన పాపముల నుండి మనకు విమోచనమును దయచేసి మనలను నిత్యరాజ్యానికి ప్రభువే చేరుస్తాడు. ఏ విధముగా మన పాపముల నుండి మనలను ప్రభువు విమోచించాడు ఇప్పుడు మీకు అర్థమవుతుందా? రక్తములో ప్రాణమున్నది, ఆ ప్రాణము మన పాపముల నుండి మనకు ప్రాయశ్చిత్తమును దయచేయుచున్నది. అది యేసుక్రీస్తు ప్రాణము, అది యేసుక్రీస్తు రక్తము. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు పాపముల నుండి పరిహారమును జరిగించటానికి, పాపముల నుండి విడిపించటానికి తన ప్రాణమునిచ్చారు, తన రక్తాన్ని అర్పించి ప్రాయశ్చిత్తం చేశారు. అయితే ఎవరు రక్షింపబడతారు? ఎవరు రక్షింపబడతారు? రక్షింపబడుటకు ఏమి చేయాలి? రక్షింపబడుటకు ఏమి చేయాలి? ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథము నుండి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకము నిమిత్తము తన ప్రాణాన్ని అర్పించినట్టయితే మరి అందరికీ ఊరకనే రక్షణ వచ్చేయాలి కదా, ఏమి చేయకుండా. అలా రాదు. ప్రభువునందు విశ్వాసం ఉంచితేనే కదా, ప్రభువు వారిని అంగీకరిస్తేనే కదా. ప్రభువు ఎవరిని అంగీకరిస్తారు? ఎవరి పాపములు పరిహరింపబడతాయి? పాపములు పరిహరింపబడాలంటే ఏం చేయాలి? మనమేం చేయాలి? మనవంతు బాధ్యత ఏంటి? మనవంతు బాధ్యత ఏంటి? నేను పాపములలోనే ఉంటాను, ప్రభువుని నమ్మను, నా ఇష్టం నాది, ఆయనే నా పాపములను తీసేసి నన్ను పరలోకానికి చేర్చుకోవాలనుకుంటే చేర్చడు. అట్టి వారందరూ కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. మనకు కూడా బాధ్యత ఉంది. మనం రక్షింపబడాలంటే మనకు కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్రభువు బాధ్యత ప్రభువు నెరవేర్చారు. ఇప్పుడు మన బాధ్యత మనం నెరవేరిస్తేనే పరలోకానికి వెళ్ళగలం, లేదంటే వెళ్ళలేం. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? మనం ఏం చేయాలో చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వాక్యం నుండి చూడండి. ప్రారంభ శతాబ్దంలో మొట్టమొదట ప్రభువు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, అపోస్తలులుగా ప్రభువు యొక్క మరణ సమాధి పునరుత్థానములను ప్రకటిస్తున్నప్పుడు విన్నవారందరూ కూడా మార్పు నొందారు. విన్నవారిలో అనేక మంది మార్పు నొందారు. ఆ మార్పు నొందినటువంటి వారు ఏమని అడుగుతున్నారు చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వాక్యం నుండి, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఫుట్నోట్లో ఏమనుందో చూడండి, మూల భాషలో పొడువబడి, వారు హృదయములో పొడువబడి, హృదయములో నొచ్చుకొని అంటే ఇక హృదయం కకావికలమైపోయింది. హృదయంలోనే కదండి పాపం బయలుదేరుతుంది. హృదయములో పొడువబడ్డారు వారు. చూడండి, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, మేము చేయవలసినదేంటి? ఇదిగో మేము రక్షణ పొందాలనుకుంటున్నాం, మా పాపముల నుండి మేము విమోచింపబడాలనుకుంటున్నాం, మేమేం చేయాలి అని అడుగుతున్నారు. పేతురును మిగిలిన అపోస్తలులను అడుగుతున్నారు. అప్పుడు పేతురు గారు ఏమంటున్నారు చూడండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది, మనసు మార్చుకోండి, ఇక పూర్వపు అజ్ఞాన దశలోకి ఉండకండి, ఆ పాపపు ప్రవర్తనలోకి ఉండకండి. మీరు మారు మనస్సు పొంది
పాప క్షమాపణ నిమిత్తము, మరి ఇప్పటి వరకు చేసినటువంటి పాపములకు క్షమాపణ ఎలా దొరుకుతుందంటే పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. కనుక మీ పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. అందరికీ యేసుక్రీస్తు ప్రభు రక్షణను ప్రకటించారు. కనుక ఆయన నామమున మీరు బాప్తిస్మమును పొందండి, ఆయనను రక్షకునిగా అంగీకరించండి, అప్పుడు మీరు క్షమింపబడతారు, మీ పాపముల నుండి మీకు విమోచనము దొరుకుతుంది అని పేతురు గారు తెలియజేశారు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. మీరు రక్షణ పొందాలి. పాపములో ఉంటే శిక్షలోనికి వెళ్ళిపోతారు, మీరు రక్షణలోనికి రావాలి, శిక్ష నుండి రక్షణలోనికి రావాలి. యేసుక్రీస్తు ప్రభువును మీ రక్షకునిగా అంగీకరించి మీరు నిత్యత్వానికి చేర్చబడాలి. మీరు చేయవలసినది ఇదే, ప్రభువు నామమున మీరు బాప్తిస్మమును పొందండి, దేవుని రాజ్యంలో చేర్చబడండి, ప్రభువు కొరకు జీవించండి, ప్రభువు కొరకు జీవించండి. ఇంకను పరిశుద్ధ గ్రంథంలో ఇంకను మీరు చూడండి, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 19వ వాక్యం నుండి చూడండి. పేతురు యోహానులు తెలియజేస్తున్నారు. మరో సందర్భంలో మనం ఏమి చేయాలో తెలియజేస్తున్నారు. చూడండి, రక్షణ పొందాలంటే, పాపముల నుండి విమోచనమును పొందాలంటే మనం ఏమి చేయాలో పేతురు యోహానులు తెలియజేస్తున్నారు. చూడండి, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 19వ వాక్యం నుండి. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. మీ పాపములు తుడిచివేయబడాలి, క్లీన్ చేసేయాలి, మీ జీవితమును పూర్తిగా శుభ్రం చేసేయాలి, పాపముల నుండి మీ జీవితమును పవిత్రం చేసేయాలి. అలా చేయాలంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసునందు తిరగండి, ప్రభు వైపు తిరగండి, లోకం వైపు కాదు. లోకము వైపు ఉన్నటువంటి మీరు ప్రభు వైపు తిరగండి, దేవుని కొరకు బ్రతకండి అని ఇక్కడ పేతురు యోహానులు తెలియజేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలను విన్న తర్వాత పాపములలో ఇక ఉండిపోకుండా, శిక్షావిధికి లోను కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించి మారు మనస్సునంది ప్రభు రాజ్యంలో చేర్చబడు నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది ప్రభువు కొరకు బ్రతకాలి. అలాగే అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 29వ వాక్యం నుండి చూడండి. చెరసాల నాయకుడు అడుగుతున్నాడు. క్రీస్తు సువార్త అర్థమైన తర్వాత చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, మేమేం చేయాలి, రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలని చెరసాల నాయకుడు అడుగుతున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏం చేయాలో పౌలు గారు మిగిలినటువంటి శిష్యులు చెప్పినట్టుగా కూడా మనము గమనించగలం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 29వ వాక్యం నుండి చూడండి. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 29వ వాక్యం నుండి. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వనకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? చెరసాల నాయకుడు జరిగినటువంటి సంగతులను చూచి విభ్రాంతి నొంది, అవును, నిజముగా దేవుని కుమారుని నామమున రక్షణను వీరు ప్రకటిస్తున్నారు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలో చెప్పండి, నా పాపముల నుండి నేను విడిపింపబడటానికి నేను ఏం చేయాలో చెప్పండి అని చెరసాల నాయకుడు అడుగుతున్నాడు. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. చెరసాల నాయకుడు మరియు అతని ఇంట ఉన్న వారందరూ కూడా దేవునికి లోబడిపోయారు, దేవుని వాక్యాన్ని విన్నారు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఇక తడవు చేయలేదు, వెంటనే బాప్తిస్మం పొందారు అతడు అతని ఇంటి వారందరూ. ఆ తర్వాత చూడండి, బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. అప్పుడు మనశ్శాంతి వచ్చింది, అప్పుడు హృదయంలో ఆనందం వచ్చింది. అప్పటి వరకు హృదయంలో పాపము ఏలింది,
పాపమునకు బానిసలుగా బ్రతికారు, చెరసాల నాయకుడు, అతని కుటుంబీకులందరూ కూడా. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము వారికి ప్రకటింపబడిందో వారి హృదయము నొచ్చుకుంది. వారి హృదయములో పొడవబడిన వారై, లేదిక నేను లోకం కొరకు బ్రతకకూడదు, సాతానుకు నేను లొంగిపోకూడదు, సాతానును వెంబడించకూడదు, నేను పాపముల నుండి విముక్తి పొందాలి, ఈ విమోచనమును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నేను పొందాలి, నేను సంపాదించుకోవాలి, ఇక మీదట ప్రభువులో ఆనందిస్తూ నేను జీవించాలని చెరసాల నాయకుడు, అతని కుటుంబపు వారందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ విధముగా వారు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని జరిగించినప్పుడు వారు రక్షణలోనికి రాగలరు. మనం ఏమి చేయాలి ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. యేసుక్రీస్తు ప్రభు అయితే మనుషులను రక్షించటానికి తన ప్రాణమును విమోచన క్రయధనముగా సమర్పించారు. మరి మనం చేయవలసిందేంటి? మనం రక్షింపబడాలంటే, ఆయన రక్షణను మనం పొందాలంటే, ఆ విమోచనమును మనం పొందాలంటే మనం ఏం చేయాలనగానే యేసుక్రీస్తు ప్రభువు నామమున విశ్వాసం ఉంచి బాప్తిస్మమును పొంది దేవుని రాజ్యంలో చేర్చబడి ఇక మీదట ప్రభువు కొరకు జీవించాలి. పాపములో కాదు, పవిత్రతలో జీవించాలి. అలాగే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 38వ వాక్యం నుండి చూడండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 38వ వాక్యం నుండి, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. చూసారా? విశ్వసించు ప్రతివాడు ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడును. విశ్వసించాలి. మీ వంతు బాధ్యతగా మీరు చేయవలసిన కర్తవ్యం ఇది, మీ ముందున్నటువంటి పనిది. కనుక ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు. అలాగే ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకొనుడి. ఇదిగో ప్రవక్తల గ్రంథమందు మరో విషయం కూడా చెప్పబడింది, అది మీ మీదకి రాకుండా చూసుకోండి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనేను. చూస్తారా? మరో విషయం కూడా ఉంది ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువు నామమున విమోచనము ప్రకటింపబడింది, అయినా నమ్మని వారు కూడా ఉంటారు. నమ్మని వారు ఏమవుతారు? నశించిపోతారు. ఆశ్చర్యపడతారు, నశించిపోతారు. ఆశ్చర్యపడతారు, నశించిపోతారు. అట్టి జాబితాలో మీలో ఏ ఒక్కరూ కూడా ఉండకూడదు. ప్రభువు నామమందు విశ్వాసం ఉంచిన వారై ప్రభువు రక్షణలో ఆనందించేవారుగా ఉండాలి తప్ప ఆశ్చర్యపడి ఆగిపోయి నాశనానికి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. పాపములలోనే ఉండి నాశనమైపోయేవారుగా మీరంత మాత్రము ఉండకూడదు. పాపములలోనే ఉండిపోతే ఏమవుతారు? నాశనం అవుతారు. పాపముల నుండి విమోచింపబడితే రక్షణ నొందుతారు. పాపములలోనే ఉండిపోతే నాశనం అవుతారు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఖండితముగా తెలియజేశారు. పాపములలో ఉండి ఎవ్వరూ కూడా నాశనం అవ్వకూడదని ఆయన కోరుకుంటున్నారు. మీ కొరకే కదా ఇంత రక్షణ, మీ కొరకే కదా యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకి వచ్చి తన విలువైన ప్రాణాన్ని, రక్తములో ఉన్నటువంటి ఆ ప్రాణాన్ని సమర్పించారు. పాప పరిహారమును జరిగించారు. దేవుడు ఇంత గొప్ప ప్రణాళికను మన కొరకు రచించి ఉండగా పాపములలోనే ఉండి చచ్చిపోవడమా? అంతకంటే నిర్లక్ష్యం మరొకటి ఉంటుందా? మీ జీవితం విషయంలో మీరు ఈ నిర్లక్ష్యాన్ని వహించకూడదు. ఇక ఏ పనికి మాలినటువంటి విషయంలో మీరు నిర్లక్ష్యాన్ని వహించినా పర్వాలేదు, కానీ పాపముల విషయంలో, మీ రక్షణ విషయంలో నిర్లక్ష్యాన్ని వహించకూడదు. అది చాలా పెను ప్రమాదాన్ని మీకు తెచ్చిపెడుతుంది. కనుక వెంటనే మీరు మేల్కోండి. ఇదిగో ఇదే అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం. కనుక యేసుక్రీస్తు ప్రభువును వెంటనే రక్షకునిగా స్వీకరించండి. మీ పాపములలోనే ఉండి నశించిపోతే అది చాలా పెద్ద ప్రమాదం. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వాక్యం నుండి మీరు గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వాక్యం నుండి, మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవుచున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోని యుండి చనిపోవుదురు. నేను వెళ్ళిపోవుచున్నాను, ఎటెల్లకాలం
మీ దగ్గరే ఉండి సువార్తను అలా ప్రకటిస్తూ ఉండను కదా. మరొకరికి ప్రకటించాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నేను ఉంటాను, ఆ తర్వాత వెళ్ళిపోతాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే. ఆయన అదే విషయాన్ని తెలియజేస్తున్నారు చూడండి. ఇదిగో నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. మీ పాపంలోనే ఉండిపోతారు, మీరు చనిపోతారు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళిపోతున్నారు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నారు. ఆయన వెదికితే దొరుకుతారా? వారి దగ్గర ఉన్నప్పుడు ఆ మహాభాగ్యాన్ని స్వీకరించలేకపోయారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెదికితే దొరుకుతారా? మీ పాపములోనే ఉండి చనిపోవుదురు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తారు. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండరి. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితని. మీరిక్కడే ఈ భూ సంబంధమైన సంగతులను గూర్చి ఆలోచిస్తారు. మీ జీవితం ఇక్కడితో ఆగిపోతుంది. మరణిస్తారు, ఆత్మ నిత్యనాశనానికి వెళ్ళిపోతుంది. మీరు మీ పాపములలోనే ఉండి చనిపోవుదురు. ఎంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. పాపములలోనే ఉండి చనిపోవడం అనేటువంటి దౌర్భాగ్యం ఏ మనిషికి రాకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. సువార్త ప్రకటింపబడుచున్నది, కానీ నేటికి ఎందరో దౌర్భాగ్యులు పాపములలోనే ఉండి చనిపోతున్నారు. నొప్పేంటి? యేసుక్రీస్తు ప్రభువు మీ పాపముల నిమిత్తము తన ప్రాణమును పరిహారముగా ఇచ్చిన తరువాత నమ్మడానికి నొప్పేంటి? పాపము చేసేశారు. పాపము చేసినప్పుడు ఏమి నొప్పి లేదు. విస్తారమైనటువంటి పాపమును జరిగించారు, పాప కళంకమును ఆపాదించుకున్నారు, జీవితం అంతా పాపములో మునిగిపోయింది. ఇప్పుడు ఆ పాపము నుండి విమోచింపబడమంటే నొప్ప? పాపము నుండి విమోచింపబడమంటే నొప్ప? బండరాలు మోయమంటున్నాడా? సిలువ వేయించుకోమంటున్నాడా? భయంకరమైనటువంటి భారాన్ని ఏమైనా మన మీద మోపాడా? లేక ఇదిగో ఇంత ధనాన్ని నా దగ్గరకు తీసుకొని రండి అంటున్నాడా? నొప్పేంటి చెప్పండి? కేవలము మీ హృదయములో పరివర్తన రావాలి. మీ హృదయంలో పరివర్తన రావాలి. మారు మనస్సు నొందండి, ప్రభువును రక్షకునిగా అంగీకరించండి, నిజాన్ని నమ్మండి అంటే నొప్పి పడిపోతున్నారు. ఈరోజు నొప్పి పడిపోతున్నారు. అందుకే నశించండి, తప్పులేదు. ఇటువంటి వారు నశించడంలో తప్పులేదు. యేసుక్రీస్తు ప్రభువును నమ్మని వారు నశించడంలో ఏమాత్రము కూడా ఇక విచారం లేదు. ఎందుకంటే ఒక మహదవకాశం వారి ముందున్నా సరే వారు దాన్ని కాలదనుకుంటున్నారు. కనుక వారు నాశనం కావాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురు. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములలోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. నేను దేవుని కుమారుడనని, మీ పాపములను పరిహరించువాడనని, నేను క్రీస్తునని మీరు విశ్వసించని ఎడల, మీరు నమ్మకపోతే మీరు మీ పాపములలోనే ఉండి చనిపోతారు. అదే మీకు పెద్ద దౌర్భాగ్యం అని యేసుక్రీస్తు ప్రభువారు ఖండితంగా తెలియజేశారు. కాబట్టి వారు నీవెవరవని ఆయనను అడుగగా యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. నీవెవరు అని మరలా కొత్తగా అడుగుతున్నారు. మొదట నుండి నేను ఎవరనని మీతో చెబుతున్నాను? దేవుని కుమారుడనని చెబుతున్నాను. మిమ్మును రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తునని చెబుతున్నాను. మీ పాపములను పరిహరించువాడనని చెబుతున్నాను. మీరు నమ్ముతున్నారా? ఇదిగో మొదట నుండి మీతో నేను ఎవడనని చెప్పుకుంటున్నానో వాడనే, మరో మాట లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఆయనను నమ్మనటువంటి యూదులతో, చుట్టూ ఉన్నటువంటి జనసమూహములతో ఈ విషయాలను తెలియజేశారు. ఈరోజు ఇట్టి పరిస్థితులలో మీలో ఎవరైనా ఉన్నారా? లోకంలో అనేక మంది ఉన్నారు. ఈ మాటలను వింటున్నటువంటి మీలో ఎవరైనా ఇట్టి పరిస్థితుల్లో ఉన్నారా? పాపములలోనే ఉండి చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? జాగ్రత్త, జాగ్రత్త. ఇక మీకు దిక్కుండదు. పాపములలోనే ఉండి చనిపోతే ఇక దిక్కుండదు. నిత్య నరకాగ్నికి తరలిపోవడమే, నిత్య వేదనలోనికి తరలిపోవడమే. అలా కాకుండా దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు భయపడి, నాయనా తండ్రి నీ కుమారుని నామమందు నేను విశ్వాసం ఉంచుచున్నాను,
నీ కుమారుని నామమందు బాప్తిస్మం తీసుకుంటున్నాను, నీ కుమారుని రాజ్యంలో చేర్చబడుతున్నాను, నీ కుమారుని కొరకు ఇక మీదట బ్రతుకుతాను, నేను క్రీస్తు పక్షముగా జీవిస్తాను అని మంచి నిర్ణయం తీసుకుని దానిని అమలు చేసుకోగలిగితే రక్షణ నొందుతారు, నిత్యత్వాన్ని చూస్తారు. ఇదిగో ప్రభు అయితే తాను చేయవలసినటువంటి కార్యక్రమాన్ని నెరవేర్చాడు. ఇదిగో నేటికి కూడా సువార్త ప్రకటన ద్వారా ఆయన అనేకులను ఆహ్వానిస్తున్నాడు, రక్షణలోనికి ఆహ్వానిస్తున్నాడు. ఈ చక్కని వాక్య భాగాన్ని మీరు చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వాక్యం. నేటికి కూడా అనేక మందిని సువార్త ప్రకటన ద్వారా సోషల్ మీడియాలో చక్కగా సువార్త ప్రకటన జరుగుతోంది. కరపత్రికల ద్వారా సువార్త ప్రకటన పంపిణీ చేయబడుతోంది. మహాసభల ద్వారా సువార్త ప్రకటన వెదజల్లబడుతోంది. తరగతుల రూపంలో సువార్త ప్రకటన వెళుతోంది. వ్యక్తిగత సంభాషణ ద్వారా ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ద్వారా సువార్త ప్రకటన వెళుతోంది. టెలివిజన్ ద్వారా, రేడియో ద్వారా, వార్తాపత్రికల ద్వారా ఆయా సందర్భాలలో సువార్త ప్రకటన జరుగుతూనే ఉంది. సువార్త ప్రకటన జరుగుతూనే ఉంది. ఇదిగో ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. నీ బ్రతుకు ముగిసిందా? ఇక ప్రభువును చూచే అవకాశం ఉండదు. పాపములోనే ఉండి చనిపోయావా? రక్షణ నొందే అవకాశం లేదు. చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వాక్యం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. పాపముల నుండి పరిహారము నొందు, రక్షణ పొందు, నీ బ్రతుకును మార్చుకో, దేవుని కొరకు జీవించు అని తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. నా స్వరాన్ని వింటున్నారా? తలుపు తడుతున్నాను, నా స్వరాన్ని వింటున్నారా? లేక నిద్రమత్తులో ఉన్నారా? పాపపు మత్తులో ఉండిపోయారా? ఘోరమైనటువంటి తప్పిదములు చేస్తూ పాపపు మత్తులో ఉండిపోయారా? నా స్వరం మీకు వినిపించదు. నా స్వరమును మీరు వినగలిగితే మీరు తలుపు తీస్తారు, అనగా హృదయం అనే తలుపు తీస్తారు. పాపమంతటిని మీరు కడిగి వేసుకుంటారు. ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తారు. పాప విమోచనమును పొంది నిత్యత్వానికి నిర్ణయింపబడతారు అని దేవుని వాక్యము సెలవిస్తోంది. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మనుషులను వారి పాపముల నుండి విడిపించేది యేసుక్రీస్తు ప్రభువే. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ ఉన్నది. ఆయనను విసర్జించిన వారికి, ఆయనను కాదనుకున్న వారికి రక్షణ లేదు. వారు నిత్య నరకాగ్నికి తరలింపబడతారు. మీలో ఏ ఒక్కరూ కూడా పాపములలోనే ఉండి చనిపోకుండా, పాపములలోనే ఉండి మీ బ్రతుకును ముగించుకోకుండా వెంటనే రక్షణ నొందిన వారై, ప్రభువు స్వరమును విన్నవారై, ప్రభువును మీ జీవితములోనికి ఆహ్వానించి, ప్రభువు నామమున మీరు మార్పు నొంది, ప్రభువు నామమున బాప్తిస్మమును పొంది, ప్రభువు రాజ్యంలో చేర్చబడి ప్రభువు కొరకు ఇక మీదట జీవిస్తారని, నిత్యత్వాన్ని స్వతంత్రించుకునేవారుగా మారతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మా పాపముల నుండి మమ్మును విడిపించటానికి మీ అపారమైనటువంటి ప్రేమ మీ కుమారుడైన యేసుక్రీస్తును శరీరధారిగా లోకమునకు పంపించింది. ఆయన పవిత్రుడై తన ప్రాణమును మా పాపముల నుండి మమ్మను విడిపించటానికి శిలువ మీద అర్పించారు. తన్ను తానే మా నిమిత్తము సమర్పించుకున్నారు. ఈ విషయమును సంపూర్ణముగా గ్రహించిన వారమై, ప్రభువు నామమందు విశ్వాసం ఉంచి, ప్రభువు నామమందు బాప్తిస్మము పొందిన వారమై, ప్రభువు రాజ్యంలో చేర్చబడిన వారమై, ప్రభువు కొరకు జీవించువారముగా మమ్మల్ని అందరినీ దీవించండి. ఇటు నిర్ణయములు తీసుకొని మీ కొరకు నాయన వారి యొక్క బ్రతుకులను సిద్ధం చేసుకుంటున్నటువంటి మీ బిడ్డలకు మీ కృపను కనికరమును తోడుగా ఉంచండి. అపవాది మోసములో, అపవాది మాయలో వారు పడిపోకుండా, యేసుక్రీస్తు ప్రభువును నిరాకరించి పాపములలోనే ఉండి చనిపోకుండా, దౌర్భాగ్యులుగా మారకుండా, వారి మనోనేత్రములు వెలిగింపబడు నిమిత్తము ఈ సువార్త ప్రకటన అనేకులకు చేరువయ్యేటువంటి భాగ్యమును, అవకాశమును కల్పించమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ, నేర్పింపబడినటువంటి వాక్యమంతయు
మీ బిడ్డలందరిలో ఫలించటానికి సహాయమునిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.